తల్లిదండ్రులు కావాలని మీ కలను నెరవేర్చుకోండి హెగ్డే ఫెర్టిలిటీ సెంటర్ ద్వారా ఉచిత మొదటి కన్సల్టేషన్ పొందండి 8807474474. మన తెలుగు ఇండస్ట్రీలోనే కాదు, టోటల్గా మన ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మీద కేవలం ఒక క్యారెక్టరైజేషన్ చుట్టూ తిరిగే స్టోరీస్ ఏదైనా తీసుకున్నామంటే అది జాగ్రత్తగా డీల్ చేస్తే సక్సెస్ రేట్ అనేది కూడా ఎక్కువగా ఉంది. ఈవెన్ మనం అనిమల్ చూసుకున్నా కానీ వేరే మూవీస్ ఏదైనా క్యారెక్టర్ డ్రివెన్ మూవీస్ ఇలా తీసుకుంటే ఆ కోవకే ఇది వచ్చేస్తుందంటారా? అలా ఏం లేదండి. ఇప్పుడు క్యారెక్టరైజేషన్ మీద కరెక్ట్గా సినిమా రాయడం మొదలు పెట్టిందంటే పూరి గారు. ఈడియట్ సినిమా కావచ్చు, మనం బద్రి, అసలు అలాంటి క్యారెక్టరైజేషన్స్ మరి దే ఆర్ ద ఇన్స్పిరేషన్ అండ్ దే ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఆల్వేస్. బట్ ద థింగ్ ఈస్ దట్ ఆల్వేస్ మీరు చెప్పినట్టే ఏంటంటే ఆ థ్రెడ్ మీద నడుస్తూ ఉండే వెళ్ళే కథ, ఎందుకంటే ఆ క్యారెక్టర్ మీద బేసే కథ నడుస్తూ ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. అంటే ఆ ప్రెమైజ్ని క్రియేట్ చేయడం కానీ, ఆ మజిల్ క్రియేట్ చేయడం కానీ చాలా ప్రాపర్గా జరగాలి. తక్కువ లిమిటెడ్ క్యారెక్టర్స్ ఉంటాయి. వెన్ వి గో విత్ ద క్యారెక్టరైజేషన్ బేస్డ్ ఫిలిం, చుట్టూరు జరిగే కథ మొత్తం 5 క్యారెక్టర్ 6 క్యారెక్టర్ల మధ్య జరుగుతూ ఉంటుంది. సో కంపారిజన్ వచ్చి యానిమల్ సినిమాలో ఉంటుందా, డెఫినెట్లీ సందీప్ రెడ్డి వంగ గారు అలా ఆ కైండ్ ఆఫ్ సినిమా అయితే కాదు. అంటే అంత రస్టిక్గా అయితే కాదు. నేను చెప్తాను, అంత రస్టిక్గా అయితే కాదు. సో కాస్త పువ్వుల్ని అమ్మాయిలని అయితే కూడా బాగానే చూపించారు. లేదు, లవ్ సబ్జెక్ట్ యాక్చువల్లీ. అంటే హీరో క్యారెక్టరైజేషన్ బేస్డ్ ఆడికి యాంగర్ మేనేజ్మెంట్ ఏం లేదు బ్రో. వాడికి కోపం అనేది సిచ్యువేషన్ బట్టే వస్తుంది. ఓకే. సో ఆ సిచ్యువేషన్ వల్లే వాడికి కోపం వస్తుంది తప్పించి వాడికి యాంగర్ మేనేజ్మెంట్ ప్రాబ్లమ్స్ ఏంటో. ఓకే. అంటే ఆయన క్యారెక్టర్స్ యూనిక్ ఉంటాయి యాక్చువల్లీ. సందీప్ రెడ్డి గారు అంటే యానిమల్ వి కెనట్ ఎక్స్పెక్ట్ అనమాట, అసలు ఊహించలేదు సినిమాకి వెళ్ళే వరకు కూడా. ఓకే. సో ఇదైతే కంప్లీట్ ఇట్స్ నాట్ అన్ క్యారెక్టర్ డ్రివెన్ మూవీ అనుకోవచ్చా? ఇట్స్ క్యారెక్టర్ డ్రైవెన్ మూవీ. వాడి క్యారెక్టర్ మీద సినిమా అంతా నడుస్తూ ఉంటుంది. నాట్ దట్ కైండ్ ఆఫ్ స్టోరీ అంటున్నాను. యానిమల్ కానీ లేకపోతే అర్జున్ రెడ్డి కానీ ఆ కైండ్ ఆఫ్ స్టోరీ కాదు. అండ్ మీ యొక్క స్టోరీ కానీ అంటే యూజువల్గా చెప్తున్న విధానం, ఆ ట్రైలర్ టీజర్ దాని నుంచి ఒక్కసారి అబ్జర్వ్ చేసుకుంటే ఎందుకో కొంచెం పూరి గారి షేడ్స్ అండ్ సందీప్ గారి షేడ్స్ కొంచెం కనిపిస్తున్నాడు. సో వాట్ యూ సే? దీని గురించి ఆల్రెడీ ప్రెస్ మీట్ లో కూడా గట్టిగా అడిగారు కదా. చాలా గట్టిగా అడిగారు. బేసిక్ గా ఏంటంటే ప్రెస్ మీట్ లో కూడా చెప్పొచ్చాను అదే. ఇప్పుడు సినిమా అనేది ఈ రోజు స్టార్ట్ అయింది. ఇంకా మనం రామారావు గారి దగ్గర నుంచి ఇప్పుడు వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ గారు అందరినీ మనం చూసుకుంటూనే వస్తాం మన ప్రయాణంలో. కొన్ని వందల సినిమాలు చూసుంటాం మనం. సో సినిమాకి మన సందీప్ రెడ్డి వంగ గారు చెప్పినట్టు మాకు ఏ ఇన్స్టిట్యూట్ అక్కర్లేదు, ఎందుకంటే మనకి ఏ ఇన్స్టిట్యూట్ ఉండదు. మనం సినిమాలు చూసే సినిమాని చేయడం నేర్చుకున్నాం అంతే. స్క్రీన్ ప్లే రాయడం అక్కడే నేర్చుకున్నాం. అదే మనకి రిఫరెన్స్, అదే మనకి గురువు. సో ఈ ప్రాసెస్లో పూరి గారి సినిమాలు చాలా చూసుంటాను, తర్వాత సందీప్ గారి సినిమాలు చూసుంటాను, తర్వాత త్రివిక్రమ్ గారి సినిమాలు చూసుంటాను. అంటే రీసెంట్ టైంలో చెప్తున్నాను. జంజల్ గారి దగ్గర నుంచి మొదలు పెడితే రైటింగ్ విషయంలో చాలా మందిని మనం ప్రేరణ తీసుకుంటాం. ఇది కాకుండా బుక్స్ ఉన్నాయి. పూరి గారు చదివిన చలం పుస్తకాలు అయ్యి ఉండొచ్చు. అంటే ఎగ్జాంపుల్ త్రివిక్రమ్ గారు చదివిన ఎద్దున పడుచులు వచ్చిన అనే పుస్తకాలు కావచ్చు. అంటే చాలా వేల పుస్తకాలు చదివి ఉండొచ్చు. వీటిల్లోంచి మనం కూడా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు మనం కూడా అదేగా చేస్తాం. సో వాళ్ళ సినిమాకి వెళ్తాం, పొద్దున్న టికెట్ కొనుక్కుని వెళ్తాం. సర్వసత్యమూర్తి రిలీజ్ అయింది, వెళ్తాం, చూస్తాం. నాన్న గురించి ఒక విలువైన మాట చెప్పాడు, అది ఎక్కడో స్ట్రైకింగ్గా ఉంటుంది. మనం కూడా ఇలా రాయాలరా అనిపిస్తుంది. అమ్మ నాన్న తమిళమేకి వెళ్తాం, అక్కడ ఏదో సినిమా అదే చూసుంటాం. ఇవన్నీ ఏంటంటే వాళ్ళు దే ఆర్ ఇన్స్పైరింగ్ అస్ పాజిటివ్లీ. ఎందుకంటే రైటింగ్లో ఒక స్టైల్ క్రియేట్ చేశారు, ఒక బ్రేక్ క్రియేట్ చేశారు వాళ్ళు. కానీ మీ గురించి చెప్పేటప్పుడు కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఎంగేజ్లో ఉన్నప్పుడు సో ఎలా అయితే సో కలంతో మనందరినీ కూడా ఎంటర్టైన్ చేశారో, ఇప్పుడు విశ్వ కూడా అలా మనల్ని ఎంటర్టైన్ చేయబోతున్నాడు అని చెప్పేసి కిరణ్ గారు అంత కాన్ఫిడెంట్గా చెప్తారు. సో హౌ డు యూ టేక్ ఇట్? టేక్ లేదు బ్రో, అది హ్యాపీనెస్ కాదు, అది బరువు, బాధ్యత పైన. ఎందుకంటే ఏమాత్రం చిన్న మిస్ఫైర్ అని వీళ్ళే ఎక్కేస్తారు అందరూ. సో చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. ఈ సినిమా వరకు అయితే చెప్తున్నాను, త్రివిక్రమ్ లాగా ఉన్నాను లేకపోతే పూరి లాగా ఉన్నాను అనేది ఆయన నిజంగా ఈ గివెన్ గిఫ్ట్ టు మీ దట్. అంటే నన్ను అలా అడ్రస్ చేయడం అనేది ఆయన దృష్టిలో, ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు కనిపించినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఓకే. బట్ ద థింగ్ ఈస్ దట్ అట్ దట్ సేమ్ టైం రేపు March 14 సినిమా రిలీజ్ అవబోతుంది. అది చూసిన తర్వాత ఎవరైతే మీరు ఉన్నారో లేకపోతే ఆడియన్స్ ఉన్నారు, ద సేమ్ అప్లాస్ దే గివ్ టు మీ, ఐ విల్ టేక్. అంటే నేను సక్సెస్ అయినట్టు ఫస్ట్ మీట్. రెండోది ఏంటంటే వాళ్ళు శిఖరం ఎక్కడో ఉన్నారు, నేను ఇప్పుడే ఒక చిన్న బట్ స్టార్ట్ అయ్యాను అనమాట. సో ఇది నాకు రెస్పాన్సిబిలిటీ అవుతుంది. అంటే నేను రాసే నెక్స్ట్ సినిమా కావచ్చు లేదా నెక్స్ట్ మాట కావచ్చు, ఏదైనా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళతో కంపేర్ చేసి వదిలితే గోల్ తీరిపోద్ది. అంటే స్టార్టింగ్ సినిమా ట్రైలర్ టైంలో కానీ ప్రీ రిలీజ్ టైంలో కానీ సో అనడం ఈజీనే, కాకపోతే ఆ బరువు మోయడం అనేది చాలా కష్టం. అది ఇంత పెద్ద బోర్డింగ్ అనేది యూజ్ చేశారు. సో కొంతమందికి అయితే ఏమవుతుందంటే అది తలకెక్కేస్తూ ఉంటుంది, ఇంకొంతమంది అంటే బాధ్యతగా తీసుకొని నెక్స్ట్ అనేది వెళ్ళే అవకాశాలు అనేది ఉంటుంది. మిమ్మల్ని చూస్తుంటే బాధ్యతగా తీసుకొని ముందుకు వెళ్ళేటట్టు, బరువుగా ఫీల్ అయ్యేటట్టు అనిపిస్తుంది సార్. అదే బ్రో, పోలికలు అంటే ఒకేలా ఉండడం కాదు, లక్షణాలు.
అదే మన Yeah. లక్షణాలు ఎలా వస్తాయి ఇప్పుడు మా ఫాదర్ పోలికి నాకు వచ్చింది లేకపోతే మా అన్నయ్య పోలికి నాకు వచ్చింది అంటే నేను బిహేవ్ చేసే బిహేవ్లో వాళ్ళు కనబడతా ఉంటే వస్తుంది రైట్. రైట్. అలాగా మన ఇండస్ట్రీ కూడా ఒక సినీ కళామ తల్లి అంటే దీంట్లో మనకి చాలా మంది ఫాదర్స్ ఉంటారు, చాలా మంది మదర్స్ ఉంటారు. ఇది రైటర్లు కావచ్చు, ఇన్స్పిరేషన్స్. వాళ్ళ లక్షణాలు ఎక్కడో ఒక చోట కొంచెం తగులుతాయేమో. తగిలినప్పుడు ఏంటంటే మనం కూడా అలాగే ఆలోచించడం మొదలు పెడతామేమో అంతే. ఇంకొక విషయం చెప్పుకోవాలి, ఈ మూవీకి సంబంధించి ఏది రిలీజ్ అయినా కానీ ప్రేక్షకుల దగ్గర నుంచి కామన్గా వింటున్న వర్డ్ ఏంటంటే, ఇంతకుముందు మూవీస్లో చూడని కిరణ్ అబ్బవరం ఈ మూవీలో మనం చూస్తున్నాం. చాలా డిఫరెంట్గా ఉంది. కమింగ్ టు ద లాంగ్వేజ్ వైజ్, బాడీ లాంగ్వేజ్ వైజ్, ఇంకా లుక్ వైజ్ కానీ ఎవ్రీథింగ్. సో ఒక కొత్త కిరణ్ అబ్బవరాన్ని చూస్తున్నామని కూడా అంటున్నారు. మరి దాని గురించి తీసుకున్న జాగ్రత్తలు ఏంటి? ఇట్స్ ఎ టీమ్ వర్క్ బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే నేను ఒక కథను చెప్తాను. ఎవరికి చెప్తాను? నా హీరోకి చెప్తాను ఫస్ట్. నా హీరో పాయింట్కి ఎగ్జైట్ అయ్యాడు, తర్వాత సీన్స్కి ఎగ్జైట్ అయ్యాడు, తర్వాత ద వే ఆఫ్ డైలాగ్స్కి ఎగ్జైట్ అయ్యాడు. అంటే ఆయన ఎగ్జైట్ అయిన దేనికి? నన్ను నేను కొత్తగా చూసుకోబోతున్నాను అనేది ఆయన ఎగ్జైట్మెంట్. రైట్. అంటే నేను ఒక 20% ఆయన దగ్గర నుంచి తెచ్చుకున్నాను అనుకో. ఈ 80% ఫుల్ఫిల్ చేయాల్సింది టీమ్. ఎలాగంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ప్రొడ్యూసర్ ఒప్పుకోవాలి ఫస్ట్. లేదు మేము కిరణ్తో వెంట్రో భాగ్యం అంటే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అండి అంటే సెట్ అవుతుంది. సో ఆయనకి ఏంటి, ఓకే రవి గారికి చెప్పినప్పుడు ఎగ్జైట్ అయిపోయింది. ఓకే కిరణ్ కొత్తగా చూపించడానికి దీంట్లో ఏదో ఉంది. తర్వాత ఓకే ఆయన అయిపోయాడు. తర్వాత ఒక మ్యూజిక్ డైరెక్టర్, ఒక లిరిక్ రైటర్, ఒక కాస్ట్యూమ్ డిజైనర్. ఆ కాస్ట్యూమ్ డిజైనర్ అంటే పేరు చెప్పాలి ఖచ్చితంగా, హర్ష చల్లపల్లి. వాడు చెప్పిన వెంటనే వాడు చేసింది ఏంటంటే వాడు డిజైన్స్ రెడీ చేసుకుని వచ్చాడు. అంటే ఒక పేపర్ మీద రెడీ చేసుకుని వచ్చి ప్రజెంటేషన్ రెడీ చేసుకొచ్చి కిరణ్కి వెళ్తాం బాగుంటుంది, ఈ కాస్ట్యూమ్స్ అయితే అదిరిపోతుంది. ఇప్పుడు దాకా వెళ్ళలేదు ఎక్కడ ప్లే. ఒక హెయిర్ స్టైలిస్ట్ దగ్గరికి వచ్చేటప్పటికి హెయిర్ స్టైలిస్ట్ జరుగుతూ ఉంటాయి. దానికి ఒక లక్కీ అని చెప్పి మ్యాట్ సెలూన్ దాని దగ్గరికి తీసుకెళ్తాయి. ఒక 6-7 స్టైల్స్ ట్రై చేసాం కిరణ్ గారితో. ఆయనకి ఏది నచ్చిందో మాకు ఏది నచ్చిందో కామన్గా ఒక ఒపీనియన్కి వచ్చాం, ఈ లుక్ బాగుంది అని. సో ఇలాగ ప్రతి ఎలిమెంట్లో కెమెరామెన్ ఎవరు మన విశ్వాస్ డానియల్ గారు ఆల్రెడీ కిరణ్ గారితో 4 సినిమాలు చేశాడు. ఇది 5th ఫిల్మ్ అయినా కానీ చాలా కొత్తగా చూపించాలంటే ఆయన ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నాడు ఆయన చెప్పాడు, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. లేదు సార్ ఇలా వెళ్దాం, ఈ ప్యాటర్న్లో వెళ్దాం, ఈ ప్యాటర్న్లో వెళ్తే మనకి ఒక కొత్త విజువల్ వస్తుంది ఆయన మీద. సో ఇలాగ అందరూ ఈ నాట్ 1%, ఎవ్రీ1 కూర్చుని తయారు చేసిన ప్రోడక్ట్ ఇది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. మ్యూజిక్ డైరెక్టర్ కావచ్చు, ఫైట్ మాస్టర్ పృథ్వీ మాస్టర్. సో పృథ్వీ మాస్టర్ కూడా డిజైన్ చేస్తున్నప్పుడు ఎలా కంపోజ్ చేద్దాం, కొత్తగా ట్రై చేద్దాం అంటే ఆయన అడిగాడు ఎలా చేద్దాం అంటే, సార్ పాట మీద ఫైట్ వెళ్దాం అన్నాం. పాట మీద ఫైట్ చేద్దాం అది. సో ఆ పాట మీద ఫైట్ చేసాం. అంటే లైక్ మన అలా వైకుంఠపురం మూవీలో కూడా సేమ్ లైక్ కైండ్ ఆఫ్ అంతే అదే అలాంటిది. సో వీటన్నిటికి బేస్ మేము క్రియేట్ చేసుకున్న తర్వాత లొకేషన్ పై చేయాలి, ఇప్పుడు షూట్ చేయాలి. వైజాగ్ అనుకున్నాం. వైజాగ్ అనుకున్న తర్వాత మనకు వైజాగ్లో ఏంటంటే నెంబర్ ఆఫ్ బీచెస్ కానీ నెంబర్ ఆఫ్ లొకేషన్స్ కానీ తక్కువ. వైజాగ్ మన వాళ్ళు అందరం బాగా ఎక్స్ప్లోర్ చేస్తాం. అసలు ఇప్పుడు కదా ఎప్పటి నుంచో చాలా ఎక్స్ప్లోర్ చేస్తాం. ఏ ఫ్రేమ్ పెట్టినా కానీ ఇక్కడ దొరికేస్తామనే ఉందా. సో కో డైరెక్టర్ సురేష్ గారు వచ్చారు. సురేష్ గారు వచ్చిన తర్వాత ఏంటంటే అలా వైజాగ్లో షూట్ అనుకుంటున్నాం. షెడ్యూల్ అంతా చేసిన తర్వాత అప్పటికి అర్జున్ రెడ్డి జరిగింది, దయ కూడా అయిపోయింది. దయానికి వెబ్ సిరీస్ వచ్చింది. ఆయనే దానికి కో డైరెక్టర్ అనమాట. సో ఆయన ఏం చెప్పాడంటే, కాదు ఇలాగా మ్యాంగ్లూర్కి వెళ్ళొచ్చు కదా, ఏంటి ప్రాబ్లం ఉన్నారు. మ్యాంగ్లూర్కి వెళ్తే ఏంటి అంటే 40 to 50 బీచెస్ ఉన్నాయి అక్కడ. ఓకే. తర్వాత సర్ఫింగ్ కానీ అన్ని జరుగుతున్నాయి అక్కడ. సో ఒకసారి చూసిరండి, వెళ్ళి చూసొద్దాం, వెళ్ళి మీకు నచ్చితే ఓకే, విజువల్ కొత్తగా ఉందని మీరు అనుకుంటే ఓకే, లేకపోతే మీరు అన్నట్టు వైజాగ్ వెళ్దాం. ప్రొడ్యూసర్ అంటే సరే ఒకసారి చూసిరండి, మీరు కెమెరామెన్, ఆర్ట్ డైరెక్టర్ నలుగురు వెళ్ళి చూసిరండి అంటే వెళ్ళి చూడగానే స్టన్ అయిపోయాం అసలు. అంటే మనం ఎక్కడ ఫారెన్ వెళ్దాం, ఇక్కడే తిరగడానికి బోల్డ్ ప్లేస్లో ఉంటే మనకి మనం ఇండియానే ఎక్స్ప్లోర్ చేయలేదు సరిగా, మళ్ళీ మనం ఫారెన్ అనుకున్నాం. సో చూసిన తర్వాత ఫిక్స్ అయిపోయాం, ఇంకా లేదు విజువల్లీ యూ విల్ గెట్ ద బ్యూటీ. సో ఆ విజువల్ గ్రాండియర్ అంతా రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ సురేష్ గారు, ద సెకండ్ ఈజ్ మన ఆర్ట్ డైరెక్టర్ సుధీర్ గారు. ఇలాగా సో మనకి అది ప్లస్ పాయింట్ అయింది యాక్చువల్లీ. ఓకే. అండ్ కమింగ్ టు ద రుక్సార్. రుక్సార్ని మనము ప్రీవియస్ మూవీస్లో చాలా చూసాం, అమ్మాయి ఎలా ఉంటుంది, ఏం చేస్తుంది. కాకపోతే ఈ మూవీలో సో తన క్యారెక్టరైజేషన్ వైజ్ కానీ చాలా డిఫరెంట్గా ఉండబోతుంది. ఎందుకంటే టీజర్లో మీరు చూపించింది కంప్లీట్ ఏంటంటే అమ్మాయి అబ్బాయిని అవాయిడ్ చేస్తున్నట్టుగా అనిపించింది, కానీ ట్రైలర్ విషయానికి వచ్చేటప్పటికి మాత్రం అలా లేదు. అమ్మాయే అబ్బాయి చుట్టూ తిరుగుతున్నట్టు కూడా కనిపిస్తుంది. ఏంటిది? వెరీ అంటే తను ఎలాంటిదంటే ఒక థియేటర్ ఆర్టిస్ట్ లాంటిది. అంటే సినిమా ఒప్పుకున్నాను, వచ్చాను, చేశాను, వెళ్ళిపోయాను, సమస్య లేదు. స్క్రిప్ట్ తనకి ఫుల్ పంపించాలి. తను ఫుల్ స్క్రిప్ట్
ఫుల్ స్క్రిప్ట్ పంపించాలి. Hmm. తను ప్రిపేర్ అయిన తర్వాత తను ఫోన్ చేస్తే షెడ్యూల్ పెట్టాలి. షెడ్యూల్ పెట్టిన తర్వాత ప్రతి సీన్ ప్రిపేర్ అవుతాం. తనకి వాయిస్ నోట్స్ పంపిస్తే తెలుగుని రికార్డ్ చేసి పంపిస్తే తను ప్రిపేర్ అవుతుంది. ప్రిపేర్ అయిన తర్వాత ఎక్స్ప్రెషన్లు అన్ని ఫోన్ చేసి అడిగిన తర్వాత ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత తను ప్రాక్టీస్ చేస్తుంది. ప్రాక్టీస్ చేసిన తర్వాత సెట్లోకి వస్తుంది. అంటే తను ఏం చేస్తుందో ఆ సీన్ మీనింగ్ దగ్గర నుంచి, ఆ సీన్ సెన్స్ దగ్గర నుంచి అన్నీ తనకు కావాలి. తను వేసుకునే కాస్ట్యూమ్స్ వరకు కూడా ఆ రోజు వేసుకుంటుందంటే వై దిస్ ఫిల్మ్ డిమాండ్ దిస్ కాస్ట్యూమ్ అని కూడా అడుగుతుంది. సో షీ సంథింగ్ వెరీ బ్యూటిఫుల్ అంటే ఆ విషయంలో పెర్ఫార్మెన్స్ విషయంలో. తర్వాత సినిమాలో చూపించడానికి 2 షేడ్స్ అంటే ఏం లేదండి. అమ్మాయి ఎందుకు వెనకాల పడింది అనేది సినిమాలో ఆబ్వియస్లీ ఇప్పుడు రివీల్ చేయకుండా పాయింట్ అది. రెండోది ప్రేమలో పడ్డారు, గొడవలు అయినాయి, ఎనీ రిలేషన్షిప్ అది ఫ్రెండ్ అయినా కావచ్చు. మా జీవితంలో ఇప్పుడు దాకా గొడవే జరగలేదని ఎవరైనా చెప్తే దట్ ఈస్ నాట్ ఎ ప్యూర్. అంటే అక్కడ ఏదో ప్రాబ్లం ఉంది. వాళ్ళు దాన్ని కవరప్ చేసుకోవడానికో లేకపోతే ఒకళ్ళ మీద ఒకళ్ళు డిపెండ్ అయిపోయి ఇది డిస్టర్బ్ అయితే ఎక్కడ మనకి వీటి దగ్గర నుంచి అవసరం పోద్దనో అని సెటిల్గా ఉంటున్నట్టు. అంటే మీరు అన్నట్టు ఏ రిలేషన్షిప్లో అయినా కానీ గొడవలు పడకపోతే అది వాళ్ళిద్దరు లవ్ లో ఉన్నట్టు కాదనమాట. అంటే అక్కడ సంథింగ్ ఎల్స్ ఏదో ఉంది. అది అంటే అవసరం కోసం బతుకుతున్నట్టు అంతే. అంటే ఆ పాయింట్ మీరు ఇందులో ఎక్స్ప్లోర్ చేయబోతున్నారా? అలా ఉండదు. జనరలైజ్డ్ గా చెప్తున్నాను నేను. ఓకే, మనమే నమ్మం ఇది ఎందుకు నాతో గొడవ పడలేదని సాయంత్రానికి ఆ అమ్మాయి కూడా ఒకటి అది మాత్రం ఉంటుంది. సో ఆ థాట్ లోంచి వచ్చింది. అంటే ఆ ప్రాసెస్ లోనే ఏంటంటే నెక్స్ట్ మీరు చూసిన రెండో యాంగిల్ అన్నారు కదా, వాళ్ళకి ఏదో గొడవ జరిగింది. ఆ గొడవ తర్వాత అమ్మాయి ఆ ప్రాసెస్ లో ఉందేమో. సో ఆ సిచ్యువేషన్ ఎలా ఓవర్కమ్ చేశారు వాళ్ళు, ఇది రెండో యాంగిల్ మీరు అడిగింది అంతే. ఓకే, ఈ స్టోరీ కంప్లీట్ గా ఒక 3 మెంబర్స్ చుట్టూ తిరిగే స్టోరీలా అనిపిస్తుంది. 3 అని కాదు, ఒక 5 to 6 మెంబర్స్ ఉంటారు. అంటే లవ్ లో సో మెయిన్ పర్సన్ కిరణ్ అబ్బవరం, తర్వాత హీరోయిన్ రుక్సర్, దాని తర్వాత మళ్ళీ నజియా డేవిడ్సన్, మ్యాగీ. సో ఏంటి వీళ్ళ ముగ్గురు చుట్టూ తిరిగేది? అంటే అక్కడ బాధపడుతూ ఉన్న సీన్స్ అన్ని కూడా చూపిస్తున్నారు. అంటే ఫస్ట్ లవ్ లో వచ్చిన బాధన లేకపోతే సెకండ్ లవ్ లో వచ్చిన బాధన? అదే ఫస్ట్ లవ్ ఆల్రెడీ అయిపోయింది. మనకి పాయింట్ ఫస్ట్ లవ్ గురించి ఎక్స్ప్లోర్ చేసేది ఏముంటది అన్నమాట. ఉంటది ఫస్ట్ దాని గురించి ఉంటది, బట్ నాట్ కంప్లీట్లీ దాని మీద ఉంటుంది అంతా. సో అంటే ప్రెసెంట్ ఉన్న దాని మీద మనం ఎక్కువ ఫోకస్ అనేది కూడా. 2 లవ్ స్టోరీలు ఒకే దాంట్లో కంపోజ్ చేసామంటే మళ్ళీ అది ప్రాబ్లం. అండ్ 4th క్యారెక్టర్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. 4th క్యారెక్టర్ ఏంటంటే ద బైక్. బైక్ కూడా ఏంటంటే అబ్బాయిలకు బైక్ అనేది ఇట్స్ అనే ఎమోషన్ కంప్లీట్ గా. ఆ ఎమోషన్ అది కూడా లవ్ లో తెచ్చే తంటాలు, అది కూడా ఒక కైండ్ ఆఫ్ దానికి కూడా ఒక పర్ఫెక్ట్ క్యారెక్టరైజేషన్ అనేది కూడా ఉంటుందని కూడా అన్నారు. అవును, ఏంటది అంత ఇంపార్టెన్స్? లైక్ RX-100 ని మేము అట్లా ఆ టైప్ లో మేము ఏమైనా ఊహించుకోవచ్చు? అదేం లేదు, అది సినిమాలోనే చూస్తే బాగుంటది యాక్చువల్లీ ఆ బైక్ అనే 4th క్యారెక్టర్ ఎలిమెంట్. సో మీరు అక్కడే బాగా ఎంజాయ్ చేస్తారు, అంటే ఆ సిచ్యువేషన్ బాగా ఎంజాయ్ చేస్తారు. ఫస్ట్ హాఫ్ లో డ్రామా జరుగుతుంది ఆ బైక్ మీద, సో యూ విల్ లవ్ ఇట్. ఓకే, ఆ బండి విలన్ అని రాసింది, అలా ఎందుకు రాసింది? సో ఇవన్నీ ఏంటంటే చిన్న చిన్న హ్యాపీ ఎలిమెంట్స్ అనమాట. చూసుకున్నప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ కానీ అందరికి అది బాగుంటది, అది మీ సినిమాలో ఎంజాయ్ చేస్తారు. కానీ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ని చూస్ చేసుకోవడం ఇంతకు మీ కాలా లేకపోతే కిరణ్ గారి కాలా? ఎందుకంటే ప్రొడ్యూసర్ అండి రవి గారు కాలా. రవి గారు కొన్ని విషయాలు అసలు కాంప్రమైజ్ అవ్వడం, అంటే ఎడిటర్ విషయం కావచ్చు, కేఎల్ పెరుడు గారిని తీసుకుని, తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ కావచ్చు, అంటే ఎక్కువ బడ్జెట్ ఎక్కువ వాళ్ళకి. అంటే ఆబ్వియస్లీ ద బెస్ట్ మ్యూజిక్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చినప్పుడు, వాళ్ళు ఆల్రెడీ కొన్ని సక్సెస్ఫుల్ సినిమాలు చేస్తున్నప్పుడు వాళ్ళని హైర్ చేసుకోవడం అనేది కొంచెం టాస్క్. ఎందుకంటే ఆ సక్సెస్ఫుల్ కాంబో అనేది కూడా ఇక్కడ నడుస్తుంది. శామ్ గారు ప్రీవియస్ మూవీ విత్ కిరణ్ గారు. లేదండి, మన సినిమా జరిగిపోయింది, మన సినిమా పాటలు వచ్చినాయి, దాని తర్వాత కా స్టార్ట్ అయింది. సో కాకి మన సినిమా తర్వాత కాక హైర్ చేసుకున్నారు, మన వర్క్ నచ్చి కిరణ్ గారు హైర్ చేసుకున్నారు. ఓకే, అది జరిగింది. సో నేను అది ముందే అనుకుంటున్నాను, రిలీజ్ అయింది కాబట్టి అందుకోసం. రవి గారు ఇస్ ద ఫస్ట్ పర్సన్. నేను రవి గారు వెళ్ళాం, చెన్నై వెళ్ళాం, తీసుకెళ్ళాడు. శ్యామ్ గారితో మాట్లాడడం, కథ నరేషన్ ఇచ్చాం. ఫస్ట్ ఇక్కడ రాడిసన్ హోటల్ ఇచ్చాం, దాని తర్వాత సెకండ్ సిట్టింగ్ చెన్నై వెళ్ళాం. సో ఆయనకి చాలా నచ్చింది, ఎందుకంటే బేసిక్గా ఆయన ఫీలింగ్ ఏంటంటే థ్రిల్లర్స్ ఎక్కువ చేస్తుంటాడు కదా ఆయన శ్యామ్ గారు. సో లేదు, లవ్ స్టోరీ గురించి వెయిట్ చేస్తున్నాను, చాలా బాగుంది, యూనిక్గా ఉంది, చేస్తానన్న తర్వాత ఆయన ఫ్రేమ్లో తీసుకొచ్చాం. ఫస్ట్ కొంచెం అటు ఇటు ఉండే, అంటే ఓకేనా అంటే లవ్ సినిమా కదా, కొంచెం సాంగ్స్ అది అనుకున్నాం. బట్ అప్పటికే కన్నమ్మ సాంగ్ పెద్ద హిట్, అక్కడ అనిరుద్ధ్ గారు పాడింది చాలా పెద్ద హిట్. సో అలాంటివి కొన్ని ఉన్నాయి. సో తీసుకున్న తర్వాత హీ గివెన్ వెరీ బ్యూటిఫుల్ మ్యూజిక్. ఓకే, కాంప్రమైజ్ అవ్వడు శామ్ అసలు, ఇన్స్ట్రుమెంటేషన్ లో కానీ, దేంట్లో కానీ, లైవ్ ఇవ్వడంలో కానీ, దేంట్లోనే కాంప్రమైజ్. మెయిన్ గా BGM విషయంలో అయితే మన సినిమా సాంగ్స్ అన్ని కూడా చాలా బాగా ఇచ్చాడు. నేను అదే షాక్, అందరూ అదే షాక్, అంటే ఎంత బ్యూటిఫుల్ గా ఇచ్చాడు సాంగ్. కన్నా సాంగ్ కానీ, అగ్గిపుల్ల, హేజింగిలి,
హేజింగ్లీ ఒక ఎక్స్పీరియన్స్. ఫస్ట్ వెళ్ళి కమర్షియల్ పాట అడిగారు, ట్యూన్ ఇచ్చాడు ఆయన. ట్యూన్ ఇచ్చిన తర్వాత ఎవరికి ఎక్కట్లా, ఎక్కకపోతే నీకు ఎలా కావాలి బ్రో చెప్పండి బ్రో అంటాడు ఆయన. చెప్పండి, లేదు ఒక 2 hours టైం ఇస్తానంటే లిరిక్ రైటర్ని తీసుకుని వస్తాను, ఎందుకంటే భాస్కర్ భట్ల గారు సీనియర్ మోస్ట్ ఎక్స్పీరియన్స్ పర్సన్. సరే వెళ్దాం పద కరుణ్ అన్నారు. వెళ్ళాం, కూర్చున్నాం అక్కడ. ఏం కావాలో చెప్పాలి, చెప్పకపోతే భాస్కర్ భట్ల గారు అన్నారు, మీకోసం మీరు కంపోజ్ చేసుకుని ట్యూన్స్ ఏమైనా ఉన్నాయంటే ఆయన ఆల్బమ్ చేద్దామని కొన్ని ట్యూన్స్ పెట్టుకున్నాడు. దాంట్లో ద సెకండ్ ట్యూన్ ఇదన్నమాట. వినగానే భాస్కర్ భట్ల గారు చెప్పారు, లేదు ఈ ట్యూన్స్ వెళ్ళిపోతున్నాం అని. భలే వర్కౌట్ అయింది అది హే జింగిలి అనేది. ఆ బోర్డింగ్ అంతా ఆ జింగిలి ప్లేస్ లో అంజలి రాయొచ్చు యాక్చువల్లీ, ఏ అంజలి అని పాడొచ్చు, ఇది మన సినిమాలో హీరోయిన్ పేరు. కానీ చేయొద్దు అన్నారు ఎవరు, భాస్కర్ భట్ల గారు. వద్దొద్దు, జింగిలి అంటే యూనివర్సల్ గా అమ్మాయిని కలిపినాడు, అంజలి అంటే ఓన్లీ పేరు గల అమ్మాయిని మాత్రమే. అది బాగాలేదు అంత అన్నారు. ఓకే అయితే జింగిలికి వెళ్దాం పదండి అన్న. దీని గురించి చాలా క్వశ్చన్లు వచ్చినాయి మొన్న ప్రెస్ మీట్ లో పాట రిలీజ్ అయినప్పుడు. జింగిలి అంటే ఏంటి, జంగిలా, అది ఇది అది అమ్మాయి అమ్మాయి. మెయిన్ గా ఈ మూవీ 90% బాగా వచ్చిన తర్వాత 10% రీషూట్కి వెళ్ళడానికి ద రీజన్ ఏంటి? 10% రీషూట్కి వెళ్ళదండి, ప్యాచెస్ 2 to 3 days చేసాము. సో అంటే యూజువల్ గా మొన్న జరిగిన దాంట్లో కూడా కిరణ్ గారు చెప్పిన సందర్భంగా 10% చేయలేదు, 2 to 3 days చేసాము, చిన్న చిన్న ప్యాచ్లు అంతే. అది కూడా అక్కడక్కడ ప్యాచ్లు అంతే, ఒక 1.5 2 days చేసినట్టున్నాం. అంటే మెయిన్ దానికి ఏమన్నా కొంచెం ఫస్ట్ తీస్తున్నప్పుడు అదేనండి, ఏంటి ట్రాన్సిషన్స్ కానీ అవి కానీ ఇవన్నీ చిన్న చిన్న మిస్ అయి ఉంటాయి కదా. ఆయన ఏమన్నాడంటే 100% వెళ్దాం కరెంట్ బ్రో, కాంప్రమైజ్ అవ్వద్దు, చిన్న చిన్న అట్లా కాంప్రమైజ్ అవ్వద్దు, కొడితే గట్టిగా కొడదాం, ఏది మంచిగా అదే చూపిద్దాం ఆడియన్స్కి. ఓకే, అన్నెసరీ సీన్స్ కానీ అన్నెసరీ కానీ ఇవన్నీ అవాయిడ్ చేద్దాం. ఆ డిస్కషన్లోంచే మేము అన్నెసరీగా అనిపించినవి చిన్న చిన్న తీసేసిన. ఎట్లా ఈ అప్రోచబిలిటీ అనేది కూడా తర్వాత నుంచి ఆయనలో అట్లా మార్పు అనేది తీసుకొని వచ్చింది అనుకోవచ్చా? ఆ తర్వాత నుంచి అని కాదండి, మీటర్ అయిపోయింది, రూల్స్ రంజన్ అయిపోయింది, అప్పటికి మేమిద్దరు కూర్చున్నాం. రూల్స్ రంజన్ అయిపోయిన తర్వాత కూర్చున్నాం. ఆయన అప్పుడు చాలా స్ట్రాంగ్గా చెప్పారు, లేదు కానీ నేనైతే కాంప్రమైజ్ అవ్వను సార్ నుంచి. ప్రతి దాంట్లోనే చిన్న చిన్న మైన్యూట్లోనూ నేను ఖచ్చితంగా కేర్ తీసుకుంటాను, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే ఇన్వెస్ట్మెంట్ అనేది కథ, హీరో వీళ్ళిద్దరి మీద నడుస్తూ ఉంటుంది. నేను డెబ్యూ డైరెక్టర్ని, అంతే కదండి, నేను డెబ్యూ డైరెక్టర్ని. సో మా ఇద్దరు ఆయన మీద నడుస్తూ ఉంటుంది. 9 సినిమాలు చేస్తున్నాడు ఆయన, మార్కెట్ పాజిటివ్గా ఉన్నా నెగిటివ్గా ఉన్నా ఆయన మీద డిపెండ్. రైట్, ఆయన స్టోరీ రాంగ్ ఎంచుకున్నాడు అనుకోండి, ఆయన బాధ ఏంటి, ప్రొడ్యూసర్ పోతాడు. సింగిల్ సిట్టింగ్లో 15 కోట్లు పోతాయి మార్నింగ్ షో పడేటప్పటికి. తనకి బ్యాడ్ నేమో, ప్రొడక్షన్కి బ్యాడ్ నేమో, ఆ డైరెక్టర్కి బ్యాడ్ నేమో. ఆయనకి అది ఇష్టం లేదు. నా డైరెక్టర్లు అందరూ బాగుండాలి, నా ప్రొడ్యూసర్లు అందరూ బాగుండాలి, వాళ్ళిద్దరు బాగుంటేనే నేను బాగుంటాను. ఓకే, సో ఒక్క రూపాయి కూడా పోకూడదు. ఆ బయట పోయే 15 కోట్ల కన్నా ఇక్కడే ఒక 25 లక్షలు 50 లక్షలు అయితే ఖర్చు పెడదాం, రీషూట్లు చెక్ చేసుకుందాం. ఓకే, ఇది ఈరోజు స్టార్ట్ అయింది కాదు కదా రీషూట్ అనేది, మనం చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాం. అది సినిమా బెటర్మెంట్ కోసం జరిగే ప్రాసెస్ అది. అందరికి ఏంటి రీషూట్ పడ్డదంట సినిమా కానీ నెగిటివ్కి వెళ్తుంది. అవును, మరి బెటర్ చేయడానికి ఎదురా వెళ్తున్నాం. సో ఈ క్వశ్చన్ కూడా అందుకే అడిగింది, అందుకే అనమాట. మెయిన్గా రీషూట్కి వెళ్ళారు అనేటప్పటికి ఒక ముద్ర అనేది కూడా మైండ్లో ప్రతి ఒక్కరిలో పడేలా చేస్తూ ఉంటారు, పడిపోతూ ఉంటారు. సో దాని గురించి క్లారిటీ అనేది కోసం అదే బెటర్మెంట్ కోసం. ఓకే.